ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. తన కుమారుడికి వివాహానికి పెండ్లి కుమార్తెను తీసుకురానికి ఎలియాజర్ను పంపిస్తే ఎలియాజర్ చెప్పిన మాట చాలా విచిత్రంగా ఉంటుంది. అయ్యా, నాకు నీళ్ళు ఇవ్వాలి, నేను నీళ్ళు అడుగుతాను, నాకు నీళ్ళు ఇటు మాత్రమే కాదు, నా ఒంటిలకు కూడా నీళ్ళు ఇస్తానని ఆమె చెప్పాలి. నేను అడిగింది నాకు నీళ్ళు అయితే ఆమె రెట్టింపు ఇవ్వాలి, అప్పుడే ఆమె పెండ్లి కుమార్తె అయింది అని చెప్పాడు. మరి యేసుక్రీస్తుకు వధువైన సంఘంగా, పెండ్లి కుమార్తె సంఘంగా మనం మారాలంటే చెప్పిందే మనం చేయకపోతే రెట్టింపు ఏం చేస్తాం? ఆలోచిస్తున్నారా? అర్థం చేసుకున్నారా? అసలు చెప్పినది చేయటం మాత్రమే కాదు, రెట్టింపు చేస్తానన్న ఆమె పెండ్లి కుమార్తె అయింది. రేపొద్దున పరలోకపు వధువు సంఘంగాను ఉండాలంటే, ఎత్తబడే సంఘంగాను ఉండాలంటే చెప్పిందే కాదు, దేవుడు చెప్పిన దానికంటే రెట్టింపు పని చేయాలి, రెట్టింపుగా దేవుడు కార్యం చేయాలి, రెట్టింపుగా దేవుని యొక్క పనులకు ఇవ్వాలి, రెట్టింపుగా సమయాన్ని ఇవ్వాలి. మరి ఆ కార్యం చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ రోజంతా నీ బిడ్డలు నీలో ఎదుటకు సహాయం చేయండి. రాబోయే కాలం అంతా, తమ యొక్క జీవితం అంతా రెట్టింపు నీ పని చేసి, రెట్టింపు ప్రార్థన, రెట్టింపు వాక్యం, రెట్టింపు మాదిరి, రెట్టింపు పవిత్రత, రెట్టింపు పరిశుద్ధత, దీనత్వం, తగ్గింపు, ఇవన్నీ రెట్టింపు చేసి నీ రాకలు ఎత్తబడి గుంపులు ఉంటే సాయం చేయమని, ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను దీవించి వీరి దుఃఖాన్ని నాట్యంగా మార్చి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, రాత్రి కూడిక అద్భుతంగా జరిగింది. ఈరోజు కూడా మరి నేను గచ్చిబౌలి రావాల్సిన అవసరం వచ్చింది. మరలా రెండోసారి, అంటే రాత్రి విజయవాడ కూడికి చూసుకొని గచ్చిబౌలి వచ్చాను, మళ్ళీ నైట్ ప్రేయర్ చూసుకొని రేపు ఉదయాన్నే విజయవాడ బయలుదేరుతాను. నా కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.